ప్రతి మనిషి ఉదయాన్నే లేవగానే తనకు ఒక అలవాటు ఉంటుంది. ఇది కంప్లీట్ అయినాకనే నేను ఇంకో పని చూసుకుంటా, బయటికి వెళ్తా అని ప్రతి మనిషికి ఉంటుంది. అలాగా నాకు కూడా ఒక అలవాటు ఉండేది. ఏంటంటే నా శివయ్యకు నేను ప్రతిరోజు దీపం ముట్టిస్తాను. కానీ ఇవాళ కొంచెం అర్జెంట్ పని ఉండి మా నాన్న ఒక పని చెప్తా బయటికి పోయి టకటక అప్పటికే టైం అయిపోయింది. అప్పటికే 9:30 అయిపోయింది. టకటక పని చూసుకొని ఇక అసలుకి ఏదో బయటకు వచ్చినాక అది నేను ఏదో మర్చిపోయినా అనుకున్నాను. కానీ నేను మర్చిపోయింది ఏంటంటే నా శివయ్యకి నేను ఈ రోజు దీపం ముట్టియలేదు అనుకున్నా. అది సరే ముట్టియలేదని అదే ఆలోపుతో నేను నా పని చేసుకుంటా బయటికి వేరే ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. ఆ ఊరికి వెళ్ళి అక్కడ కలెక్షన్ తీసుకొని కస్టమర్ కలెక్షన్ తీసుకొని మళ్ళీ వరంగల్కి రావాల్సి వచ్చింది. వరంగల్కి వచ్చినాక ఒక కస్టమర్కి ఫోన్ చేస్తే, అన్న నాకు కొంచెం ఒక 1 అవర్ టైం పడుతుంది, నేను 4 గంటల వరకు కొడతా, నీకు అంతవరకు వెయిట్ చేయి, వరంగల్లో ఉన్నాను అనుకున్నా. అనగానే సరే అనుకుంటా బస్ స్టాండ్ దాటి కొంచెం వచ్చే క్రమంలో వెంటనే నాకు రైట్ సైడ్ చూడగానే నా శివయ్యనే నాకు రైట్ సైడే ఉన్నాడు పక్క పొంటి. ఎక్కడ చూసే వరకు ఇగో ఈ వేస్తామల గుడి కనబడ్డదా? ఆ శివయ్య మనం రోజు తలవని అవసరం లేదు. ఆటోమేటిక్గా శివయ్యనే మన ఎంబడి మనతోనే మన వెనకాలనే మనకు ఎంతో ధైర్యంగా ఎంతో సపోర్ట్గా ఉంటాడు. నేను ఇవాళ దేవుడిని చూడలేకపోయి అనుకున్నాను, కానీ ఆ దేవుడే చూసినావా తన భక్తుని తన వద్దకు రప్పించుకున్నాడు. ఆ కస్టమర్ వెయిట్ చేయమన్నాడు కరెక్టే, కానీ ఆ వెయిట్ చేసిన నేను ఎక్కడ వెయిట్ చేస్తున్నా? నా శివయ్య దగ్గర కూర్చొని తను తీరుగా నా శివయ్యని చూసుకొని ఇక్కడ ఉన్నాను నేను. ఏ భక్తుడైనా దేవుణ్ణి వెతకాల్సిన అవసరం లేదు. తన చుట్టుపక్కలనే తను పాడుతూ నడుచుకుంటూ ఆ శివయ్య మీకు ఎప్పుడు తోడుంటాడు. ఓం నమః శివాయ.